సార్ నిన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గుడ్ బై చెప్పారు. అంతకుముందు పెండెం దొరబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా రిజైన్ చేశారు. కిలారు వెంకటరోసయ్య అండ్ మద్దాలగిరి వీళ్ళు కూడా పార్టీకి రిజైన్ చేసిన పరిస్థితి. ఇక జగన్ తీరు మారలేదు. అధినేత నిరంకుశ వైఖరిపై అసంతృప్తి ఉంది. ఓటమి పాలైనా కూడా ఆయన తీరులో ఎటువంటి మార్పు లేదు. ఈ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి ఆ పార్టీ నాయకులు అనుకుంటూ ఉన్నారు. అందుకే ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తూ ఉన్నారు అన్నది టీడీపీ అండ్ జనసేన నాయకుల వాదన. సార్ నిజంగా పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని అనుకోవడానికి గల కారణం ఏంటి? నేతలు ఓడిపోయారు అనుకుంటున్నారు. సార్ ఓడిపోయినాక అనుకుంటారు కదా ఎవరైనా. వాళ్ళు ఏమనుకుంటున్నారని మీకు తెలుసు, నీకు తెలియదు, నాకు తెలియదు. వాళ్ళు చెప్పారా మేము ఇట్లా అనుకుంటున్నామని. సో ఏ రాజకీయ పార్టీలోనైనా ఓడిపోయినప్పుడు సహజంగా నా పార్టీ నుంచి వెళ్ళిపోతుంటారు. ఇదేమి ఒక్క వైసీపీకే జరిగిందా? ఇలా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతలేరా? సో ఇది ఏ డైలాగ్ చెప్తారు, భవిష్యత్తు లేదు, నాయకుడు మారలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చేటోళ్ళు ఏం చెప్తున్నారు? మళ్ళీ రేపు కాంగ్రెస్కు దెబ్బతిని బీఆర్ఎస్ వచ్చే పరిస్థితి మళ్ళీ వీళ్ళంతా మళ్ళీ పోతారు. రాజకీయ నాయకులు ఇటు నుంచి అటు నుంచి ఇటు మారడం అనేది ఒక సర్వసహజ పరిణామం. ఓడిపోయినప్పుడు మారుతూ ఉంటారు. రకరకాల ఒత్తిళ్ళే ఉండొచ్చు, రకరకాల రాజకీయ అవసరాలే ఉండొచ్చు, వ్యాపార అవసరాలు ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక కారణం ఉండొచ్చు. సో అప్పుడు ఇదే మద్దాలగిరి వల్లభనేని వంశీ అప్పుడు టీడీపీ నుంచి ఇటు రాలేదా? మరి అట్లంటే టీడీపీ నుంచి బీజేపీకి పోలేదా? సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు, సీఎం రమేష్లు బీజేపీకి పోలేదా? మరి అప్పుడు చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని పోయినరా? సో ఇలా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్ళడం అనేది ఒక సహజ పరిణామం. టికెట్లు రానప్పుడు పోతారు, రాజకీయ అవసరాలు తీరకపోతే పోతారు, అక్కడ తమ ప్రత్యర్థుల్ని తీసుకుంటే పోతారు. ఆ ప్రత్యర్థుల్ని ఇటువైపు వచ్చారనుకోండి, అక్కడ ఉన్నవాడు అటువైపు పోతాడు. సో ఇటువైపు వస్తే ఇక రాజకీయంగా ఇనాక్ట్ అవుతారు. ఇప్పుడు నారాయణ 5 ఏళ్ళు మనకు కనబడ్డా మున్సిపల్ శాఖ మంత్రి. మీరు గమనించే లాస్ట్ 5 ఇయర్స్లో నారాయణ ఎక్కడ వినబడ్డా కనబడ్డా? మీకు ఎక్కడైనా మరి టీడీపీ కార్యకలాపాల్లో కానీ టీడీపీ జగన్ వ్యతిరేక పోరాటంలో కానీ కనబడ్డా? మన వార్తలు కూడా వచ్చాయి ఆయన ఏదో ఆయన కాలేజీలు చూసుకుంటున్నాడని. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, సడన్గా నారాయణ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మంత్రి కూడా అయ్యాడు కదా. అంటే మరి 5 ఏళ్ళు ఎందుకు మరి కనబడలేదు అంటే ఆన్సర్ లేదు. ఎందుకు కనబడలేదు అంటే అప్పుడు కనబడితే ఆయనకు పెద్ద విద్యా వ్యాపార సంస్థలు ఉన్నాయి రాష్ట్రం అంతా. జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడు, దాన్ని బతకనిస్తాడా? సో అందువల్ల ఆయన అంటే ఇంటర్నల్గా పార్టీకి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు, కానీ ఎక్స్టర్నల్గా మాత్రం ఎక్కడ యాక్టివిటీస్లో పాల్గొనలేదు కదా. సో అందువల్ల ఇలా రాజకీయాల్లో సహజం, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారుతుంటారు. సో టికెట్ రాకపోతే మారుతారు, గెలుస్తామా డౌట్ ఉంటే మారుతారు, లేదు తమ ప్రత్యర్థుల్ని చేరదీస్తే వీళ్ళు వెళ్ళిపోతారు. సో ఫ్యాక్టర్స్ ఒక్కటి ఉండదు, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది దాంతో ఒక పార్టీలు అయిపోతాయంటే 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు 2019 జగన్ నుంచి. మళ్ళీ 2019లో 151 సీట్లు రాలేదా? ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే వాళ్ళు ఇంతవరకు. అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలే పోయారు కదా. అది 67 మంది 70 మంది ఉంటే అందులో 67 మంది అనుకో, గుర్తులేదు కరెక్ట్గా. సో 23 మంది వెళ్ళిపోయారు కదా. అంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే కూడా ఏమైంది పార్టీకి? ఇప్పుడు టీడీపీ నుంచి వెళ్ళిపోయారు 3 ఏమైంది టీడీపీకి? టీడీపీ మళ్ళీ గెలవలేదా? జనసేన నుంచి ఆ గెలిచిన ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు. జనసేనకి ఏమైంది? ఇవాళ 21 ఎమ్మెల్యేలు రాలేదా? 100% గెలుచుకోలేదా? 100% స్ట్రైక్ రేట్ రాలేదా? సో అందువల్ల ఇప్పుడు 3 పార్టీలు ఉదాహరణ చెప్పాను నేను. వైసీపీ ఉదాహరణ, టీడీపీ ఉదాహరణ, జనసేన ఉదాహరణ. సో వీళ్ళు రాలేదా? బీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతిన్న తర్వాత నిన్న కాక మన ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు పెడితే 1,00,000 ఓట్ల పైన రాలేదా బీఆర్ఎస్కు? మోర్ దెన్ 1 lakh ఓట్స్ వచ్చింది. విద్యావంతులు, యువత వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పులు చెప్పిన తర్వాతే కదా వచ్చింది. మోర్ దెన్ 1 lakh ఓట్. అన్ని అవకాశాలను కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చారు కదా. బీఆర్ఎస్ ఎట్లా ఇచ్చింది? సో అందువల్ల ప్రజల్లో మార్పులు అనేది ఒక స్టాండర్డ్గా ఉండదు. రాజకీయ పరిస్థితులు ఎప్పుడు స్టాండర్డ్గా ఉండవు, మారుతూ ఉంటారు. ఇటు నుంచి ఇటు పరిస్థితులు మారుతూ ఉంటారు, నాయకులు మారుతూ ఉంటారు. రైట్ సార్. అంటే నేను చెప్పిన ఈ నలుగురు కూడా ఏ పార్టీలోకి ఆహ్వానం లేదు, ఏ పార్టీలోకి వెళతామని కూడా చెప్పలే. అంటే వైసీపీలో ఉంటే వాళ్ళకి రాజకీయ కక్ష సాధింపులు ఉంటాయి, ఏదైనా ఉండొచ్చు అండి. ఒక్కొక్కరికి ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఇవాళ ఏ ఫ్యాక్టర్ ఉంటుందని నేను చెప్పలేను, కానీ రకరకాల ఈ నలుగురితో ఆగదు వ్యవహారం. ఇంకా 40 మంది కూడా పోవచ్చు ఈ 5 ఏళ్లలో. అందువల్ల ఈ రాజకీయాల్లో సహజంగా జరుగుతున్న పరిణామం ఇది అని చెప్పేది. అంటే జగన్ తీరులో మార్పు రాలేదు, ఇంకా ఆయన ఒక నియంత్రణ. మీరు ఎన్నిసార్లు అడిగినా ఆన్సర్ ఒకటే అండి. ఏముంటుంది దాంట్లో? నేనేం చేయాలి? ఆ జగన్ తీరును కొలుస్తాను మెజర్మెంట్ ఉందా? సో ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీరులో మార్పు రాలేదని అప్పుడు పోయినోడు అనలేదా?
కేసీఆర్ మా తీరులో మార్పు లేదని వీళ్ళు అంటలేరా? సహజంగా అదే విమర్శ చేస్తారు. ఇంకేం చెప్తారు? జగన్ మారేడు కనుక మేము ఉంటామంటారా? పోయేవాడు ఏదైనా కారణాలు వెతుక్కునే పోతారు కదా. ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే రేవంత్ తీరు మారలేదు అని చెప్తారు. వెళ్ళేవాడు ఎప్పుడైనా అంతే చెప్తారు. చంద్రబాబు నాయుడు తీరు మారలేదని అనలేదా? చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉంటలేడు, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని విమర్శించే కదా పోయిన వాళ్ళు. లేదు చంద్రబాబు నాయుడు చాలా గొప్పోడు అయినా మేము పోతున్నాం అని చెప్పినరా? పోయేవాడు ఇంకేం చెప్తారండి? పోయేవాడు కుదరకపోతే పోతాడు. జగన్మోహన్ రెడ్డి తీరు మారలేదు. జగన్మోహన్ రెడ్డి కొత్తగా మారేదే ఉండదు, ఎందుకు మారుతాడు? జగన్మోహన్ రెడ్డి అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచినట్టుంటే మరి తీరు మారుతాడా? 2019లో ఆయన వేరే రకంగా ఉండేనా? ఆయన జగన్మోహన్ రెడ్డి లాగానే ఉన్నాడు కదా ఎప్పుడైనా. 2019 ఒక రకంగా ఉన్నాడు, ఇప్పుడు 2024లో ఒక రకంగా ఉన్నాడా? తీరేం మారింది అనేది మనిషి స్వభావం వీళ్ళ ఒక్క రోజులో మారుతుందా?